రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లేడీ అఘోరి అల్లూరి శ్రీనివాస్ కి 14 రోజుల రిమాండ్ విధించింది చేవెళ్ల కోర్టు. దీంతో ఆమెను పోలీసులు సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. అదే సమయంలో అఘోరి నుంచి వర్షిణిని వేరు చేసి భరోసా సెంటర్ కు పంపించారు. అక్కడ వర్షిణికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు పోలీసులు. లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. వర్షిణిని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరిని పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కేసు విచారించిన కోర్టు న్యాయమూర్తి లేడీ అఘోరికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. లైట్గా లేడీ అఘోరి అల్లూరి శ్రీనివాస్ కి 14 రోజుల రిమాండ్ విధించింది చేవెళ్ల కోర్టు. దీంతో ఆమెను పోలీసులు సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. అదే సమయంలో అఘోరి నుంచి వర్షిణిని వేరు చేసి భరోసా సెంటర్ కి పంపించారు. అక్కడ వర్షిణికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు పోలీసులు. లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. వర్షిణిని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరిని పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కేసు విచారించిన కోర్టు న్యాయమూర్తి లేడీ అఘోరికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం దాడి ఘటన